రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారనుచున్నాను. ఈ యొక్క హోలీ గాడ్ గాస్పల్ అనే యొక్క ఈ కార్యక్రమాలకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాలు హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ కూడా ఈ కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రాజు కనపడుతున్నాడు. ఆ రాజు పేరు హిజ్కియా. ఇక్కడ ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకోవు గనుక నీవు ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఏంటంటే, హిజ్కియా ఆయన రాజు. ఈ రాజు అయితే ఈయనకి మరణకరమైన రోగం వచ్చింది, మరణించే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఎవరికైనా అలాగూ ఎవరి జీవితంలో అయినా వస్తాయి. ఇప్పుడు చూడండి, మన శరీరం వ్యాధులు రాకుండా ఉంటుందా? శరీరానికంటే ఏదో వ్యాధి వస్తుంది. ఇప్పుడు ఒక బండి ఉంది, కొత్త బండి కొన్నప్పుడు ఎలా ఉంటుంది బండి? అది పికప్ అదంతా కూడా బాగుంటుంది. అది వాడికోలది ఏమవుతుందంటే అరిగిపోతాయి. అలాగే అప్పుడప్పుడు పెట్టుబడులే పెట్టవలసి ఉంటుంది. ఈ శరీరం కూడా ఏదో ఒక నీరసం, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బలహీనత ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. శరీరములో వ్యాధి అనేది ఎవరికైనా వస్తుంది. ఏదో టైంలో ఎంత ఆరోగ్యవంతుడైనా ఏదో ఒక రోగాన్న బారి పడుతూ ఉంటాడు. ఎంత ఆరోగ్యం ఉన్నా ఏదో ఒక రోగం, జ్వరమనో, వాంతులను, విరోచనాలను, లేకపోతే ఇంకొకటి ఏదో ఒక రోగం అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ హిజ్కియాకి ఏమొచ్చిందంటే మరణకరమైన రోగం వచ్చింది. ఈ మరణకరమైన రోగం వస్తే ఇక్కడ ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు నీవు మరణమగుచున్నావు. చూడండి, ఆ ప్రవక్తకి ఎంత ధైర్యం కావాలి. ఎందుకంటే వెళ్ళి చెప్పే సమాచారం మంచి సమాచారం కాదు. ఒక రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడం అంటే అతనికి ఎంత ధైర్యం కావాలి. ఒక రాజు దగ్గరికి వెళ్ళి నీవు మరణమగుచున్నావు అని చెప్పడం అంటే అతనికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఒకవేళ అలాగ చెప్తే నువ్వు చనిపోతావు అని చెప్తే ఏ వ్యక్తి సంతోషించాడు చెప్పండి? ఎవరు సంతోషంగా ఉంటారు? మన దగ్గరికి వచ్చి ఎవరైనా నువ్వు చచ్చిపోతావు అని చెప్తే మనం ఆయన చూసి ఎలా అనిపిస్తుంది మనకి? ఇక్కడ ఈ యొక్క యెషయా ఆయన భయపడలేదు. దేవుడు చెప్పమన్నాడు కాబట్టి ఆయన వెళ్ళాడు. అదే ఆయన దేవునికి భయపడి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు చెప్పన్నప్పుడు చెప్పాలి, కానీ అవతల వ్యక్తి ఎలా తీసుకుంటాడు అన్నది మనకు తెలియదు. యెషయా భయపడలేదు, వెళ్ళి అతని యొద్దకు వచ్చి నువ్వు మరణమవుతున్నావు అని చెప్పాడు. అది మంచి వార్త ఏమీ కాదు. నువ్వు మరణమవుతున్నావు అంటే ఎవరు సంతోషిస్తారు? మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పడం. అసలు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? జాగ్రత్తగా. అసలే అతను బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మరణం అవుతున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. చూడండి ఎంత ధైర్యం కావాలి మాట చెప్పడానికి. ధైర్యంగా చెప్పాడు. ఆయన చెప్పాడు. తర్వాత ఎవరిని పరిపాలించాలో వాళ్ళకి నీ పరిపాలన అప్పగించు. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో భవిష్యత్తులో ఆ పనిని వేరే వాళ్ళకి అప్పగించు. నీ రాజ్యంలో ఏదైనా ఇలా చేయాలి అలా చేయాలని ఉంటాయి కదా,
వాళ్ళకి ఇది చేయి అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నువ్వు ఇల్లు చక్కబెట్టేసుకో, నీళ్ళు చక్కబెట్టుకో. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఏదైనా పొరపాటు చేసేవేమో ప్రార్థన చేసుకో, క్షమాపణ అడుగు. అంటే నువ్వు ఇల్లు చక్కబెట్టేసుకో, నీళ్ళు నువ్వు చక్కబెట్టేసుకో, నువ్వు మరణం అయిపోతున్నావు అని ప్రవక్త వచ్చి రాజుకి చెప్పాడు. చెప్పినప్పుడు మనకి ఈ సందర్భం కనపడుతుంది కదా. చెప్పినప్పుడు అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని, అతని ముఖం రాజు ఎవరి తట్టు తిప్పుకున్నాడండి? గోడ తట్టు తిప్పుకున్నాడంట. గోడ తట్టు తిప్పుకుని చెప్పిన ప్రవక్తని ఏమనలేదు. కొంతమంది అయితే ఈ ప్రవక్తని చెరసాలు వేసేయండిరా, లేకపోతే ఈ ప్రవక్తని నాకన్నా ముందు చంపేయండిరా, లేకపోతే ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన అలా చేయలేదు. ఈ మాట చెప్పేసి ప్రవక్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన గోడ తట్టు తన ముఖమును తిప్పుకున్నాడంట. గోడ తట్టు తిప్పుకున్నాడు. గోడ తట్టు తిప్పుకుని యెహోవా అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు అంటారు. దేవా, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నెట్టు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమైన నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించిన. ఇక్కడ చూడండి ఆయన ఏం చేశాడో చూడండి. ఆయన ఎంత ఆ బాధలో కూడా ఆయన గోడ తట్టు ముఖం తిప్పుకొని ఆయన ప్రార్థన చేసాడనమాట. ఆయన ఎలాగో చూడండి, అయ్యా దేవా, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నెట్టు నడుచుకుంటునో, యథార్థంతో సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకున్నాను అనయ్యా, నీకు తెలుసు కదయ్యా. మనకు ఆ ముందు అధ్యాయాల్లో చూస్తే అంటే చాలా ఆయన భక్తిగా నడుచుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఆయన చాలా భక్తిగా ఆ 18వ అధ్యాయంలో చూస్తే చాలా భక్తిగా నడుచుకున్నాడు. ఆయన ఆ మోషే చేయించిన ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నములుగా చేయించాడు. ఎందుకంటే దానికి ఆరాధన చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు దానికి ఆరాధన చేస్తే దాన్ని చిన్నాభిన్నంగా చేసి ధూపం వేసి వచ్చారు కనుక దాన్ని తీసివేశాడు. అంటే చాలా మంచిగా ఆయన నడుచుకున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుని ఆజ్ఞలు, మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. ఎక్కడ 18వ అధ్యాయం 6వ వచనం, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ కూడా ఆయన గైకుంటూ వచ్చాడంట. చూడండి, ఆయన ఎంతగానో ప్రార్థన చేశాడు, ఎంతగానో భక్తిగా ఆయన జీవించాడు. ఆయన ఎంతో భక్తి దేవుని ఎడల ఆయన కనపరిచాడు. దేవుని ఆజ్ఞల ప్రకారం ఆయన జీవించాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అతడు గోడ తట్టు తిప్పుకుని యెహోవా, యథార్థ హృదయముతో సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లు జరిగించుతునో దయచేసి నీ కృపతో. అంటే చూడండి, ఆయన అంటున్నాడు, నేను ఎలా నడుచుకున్నానో, ఎలా చేశానో ఇవన్నీ కూడా నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. కృప అన్న పదాన్ని ఉపయోగించాడు. కృప అనే పదాన్ని ఆయన ఉపయోగించాడు అనమాట. కృప అంటే ఏంటి తెలుసా? అర్హత లేనటువంటి వాడికి అర్హత కల్పించేది కృప. నేనెంతో నీ సత్యాన్ని అనుసరించాను, నేనెంతో భక్తిగా జీవించాను, ఇవన్నీ చెప్తూ అన్నాడైనా, నీ కృపతో జ్ఞాపకము చేసుకును. నీ కృప అంటే నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. నీ కృప అన్న పదము అది చాలా గొప్ప పదం అన్నమాట. కృప అంటే అర్హత లేనటువంటి వాడికి అర్హతనిచ్చేది కృప. ఈయన అన్నాడు, నేను ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదా అని చెప్పి మళ్ళా నీ కృప కావాలి అన్నాడు.
కృప తప్ప మనుష్యుడికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక అవకాశం లేదు. కృప మనుషులైన మనము ఏదో ఒక పొరపాటు ఏదో ఒకటి చేస్తాం, చేయకుండా ఉండం. అప్పుడు మనము ఎన్ని చెప్పిన తర్వాత అయినా కూడా ప్లస్ కృప అనేది కలిపామనుకోండి, అప్పుడు ఎన్నిటికన్నా అది చాలా బరువుగా, చాలా అంటే అర్హత లేకపోయినా కూడా అర్హతనిచ్చేది కృప. ఇక్కడ హిజ్కీ అదే అంటున్నాడు, నేను ఇట్లు నడుచుకున్నాను, ఇట్లు బ్రతికాను, నీకు తెలుసు కదా, నీ కృపతో జ్ఞాపకము చేసుకోయ్యా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా చూడండి, ఆయన కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థన చేశాడు. కన్నీళ్లు విడిచాడంట, కన్నీరు విడిచాడు. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయండి? మనకు బాగా బాధ కలిగినప్పుడు మనకు కన్నీరు వస్తారు. మనకు బాధ వేదన కలిగినప్పుడు మన కన్నీరు మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. అక్కడ ఆ కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసాడంట, కన్నీటితో ఆయన ప్రార్థన చేసాడంట. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన కన్నీటితో ప్రార్థన చేసాడంట. మరి ఈ రోజున మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి నాకు తెలీదు, కానీ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీ పక్క ఇంటి వారికి తెలియదు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో మిమ్మల్ని చూసేవారికి తెలియదు. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకే తెలుస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడు. యేసయ్య అదే అంటాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ తలుపు వేసి రహస్యమందున్న చూసు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందున్న చూసి తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు ఏదైతే మొర్ర పెడుతున్నావో ముందు దేవుణ్ణి మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సహాయము చేస్తాడు అన్న నీకు విశ్వాసం ఉండాలి ఫస్ట్. అప్పుడు నీకు అది ఉంటేనే నీకు అప్పుడు ప్రార్థన అనేది నువ్వు అలా చేయగలుగుతావు. ఏదో ఉన్నాడో లేదో, ఎలాగ జరిగిద్ది జరగక మానదు అన్నట్టుగా ఊహిస్తే అది వేరు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితి అంతా కూడా మార్చే దేవుడు. నువ్వు ప్రార్థన చేసేది జీవము కలిగిన దేవునికి. ఎవరో జీవితంలో ఏదో జరిగిందని నీ జీవితంలో అలా జరగాలని లేదు. వారి జీవితంలో ఎందుకు అలా జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు ఏం తప్పు చేశారో మనకు తెలియదు. వాళ్ళు ఎంత భక్తిగా బతికారో మనకు తెలియదు. ఎవరు ఎంత నీతిగా బతికారో మనకే తెలియదు. కనుక వేరొక వ్యక్తులతోటి పోల్చుకోవడం అనేది మంచిది కాదు. ఎవరి పరుగు వారిదే, ఎవరి విశ్వాసము వారిదే, ఎవరి పోరాటము వారిదే. ఎవరో జీవితంలో ఏదో జరిగిందని వాళ్ళ జీవితంలో ఎలా జరిగింది, నేనెందుకు భక్తి చేయడం, నేనెందుకు ప్రార్థన చేయడం, నేనెందుకు దేవుని నమ్మడం అని అనుకుంటారు చాలామంది. ఎవరి జీవితాల్లో ఏది జరిగినా అది మనకు తెలియదు. ఎందుకంటే ఎవరు ఏ విధంగా జీవించారో తెలియదు. ఆయన ముఖకాంతిలో రహస్య పాపములు కనబడుతున్నాయి, మనకు తెలియదు కనుక ఇతరులను బట్టి మనము పోల్చుకొనకూడదు. ఇతరులను బట్టి మనము ఏది ఒక నిర్ణయానికే రాకూడదు. కనుక మనం ఎప్పుడూ కూడా మన భక్తి జీవితం, మన పరుగు పందుమందు మనము జాగ్రత్తగా నడవాలి. కాబట్టి ఇతరులతో మనం పోల్చుకోకూడదు. ఒకసారి ఒక పుస్తకంలో నేను ఒక విషయం చదివాను. ఒక ఆయనంట సిలువ ఎత్తుకుని వెళ్తా, ఇబ్బో ఈ సిలువ చాలా బరువుగా ఉంది, ఈ సిలువ నేను మొయ్యలేనని చెప్పి పడేసాడట. తర్వాత బంగారపు సిలువ తీసుకున్నాడట. అబ్బా బంగారపు సిలువ అని చెప్పి కాసేపు మోసి, బాబు ఈ సిలువ అసలు మొయ్యలేనని పడేసాడండి. ఆ పక్కన వెండి సిలువ ఉందండి, అది తీసుకున్నాడు, అది తీసుకుని మోసాడండి, అది మొయ్యలేనని పడేసాడండి. తర్వాత అలాగ అనేక రకాల సిలువలు ఉంటే అవన్నీ తీసుకుని మోసాడంట, కానీ అన్నీ పడేసాడంట, నేను మొయ్యలేను అని పడేసాడంట. తర్వాత పడేసిన సిలువ ఉంది కదా, అది ఎత్తుకుని వెళ్తే అబ్బా ఇది భలే ఉంది, ఇది నాకు సరిపోయింది అన్నాడట.
అప్పుడు ఆయన అన్నాడంటే, యజమానుడు అన్నాడట, నువ్వు పడేసిన సిలువ అదే అన్నాడట. ముందు పడేసిన సిలువ అదే. మనకి ఎంతవరకు పరీక్ష అయితే సరిపోతుందో దేవుడు అంతవరకే మనలను నడిపిస్తాడు. మన సిలువ మనదే, మన పోరాటం మనదే. కనుక మనము ఎప్పుడూ కూడా మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలలో, ఇరుకులలో మనకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు అంటాడు కీర్తనలు. ప్రార్థన ఆలకించేవాడు. మనము మొర్ర పెడితే ఆ మొర్రను ఆలకించే దేవుడు, నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. నీకున్నటువంటి సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేశాడు. తనకు మరణకరమైన రోగం వచ్చింది. దైవజనుడు వచ్చి చెప్పాడు, నువ్వు బ్రతకవు, ఇంకా నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. చెప్తే హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు తిప్పుకుని ముఖము అతడు ప్రార్థన చేసి, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే చూడండి, ప్రార్థనకి జవాబు వచ్చింది. ప్రార్థనకి ఏమొచ్చిందంటే జవాబు వచ్చింది. ప్రార్థన ఆలకించే దేవుడైనా నీకున్న పరిస్థితి, నీ పరిస్థితి అంతా చెప్పు ఆయనకి హృదయపూర్తిగా. ప్రభువా, ఇలా ఉంది నా పరిస్థితి, నాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఎలాంటి ఇరుకులు ఉన్నాయి, నాకు ఇలాగ ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా ఆరోగ్యం ఎలా ఉంది అని నువ్వు చెప్పు ఆయనకి. నువ్వు తలుపు వేసి రహస్యమందును చూసి నీ తండ్రికి నువ్వు చెప్పుకో. నువ్వు చెప్పుకున్న తర్వాత లేదా మందిరానికి వెళ్ళినప్పుడు హన్నా ఎలా అయితే ప్రార్థన చేసిందో, తనకు కుమారుని దయచేయమని హన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఎలా ప్రార్థన చేసిందో అలాగూ నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించు. నీ సమస్య అంతా ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. శూన్యంలో భూమి ఆకాశమును సృజించిన దేవుడు. నీకు దేవుడు అంటే నీకు నీ హృదయంలో ఒక గొప్ప విశ్వాసం ఉండాలి, గొప్ప నమ్మకం ఉండాలి. ఆయన ఏదైనా చేయగలడు. శూన్యంలో సమస్తాన్ని చేసిన దేవుడు. మృతులను సహితము లేపగలిగిన దేవుడు. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత లాజరు బయటికి రా అంటే ఆయన వచ్చాడు. మృతులను సహితం, మృతులనే లేపగలిగిన దేవుడు. నీ శరీరంలో ఇంకా ప్రాణం ఉంది. నీ శరీరంలో ఉన్నది వ్యాధే, కానీ నీ శరీరంలో ఇంకా ప్రాణం ఉంది. మరి మృతులను సహితం లేపిన దేవుడు నీ శరీరాన్ని బాగు చేయలేడా? నీకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, నా పరిస్థితి ఇదయ్యా, నా ఇబ్బంది ఇదయ్యా, నా ఇరికి ఇదయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే, దేవుణ్ణి వేడుకుంటే దేవుడు నీకు సహాయము అనుగ్రహిస్తాడు. చూడండి, ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఆ యెషయా నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము. అక్కడ మరలా చెప్తున్నాడు అనమాట. నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో నీవు కన్నీళ్లు విడిచుట చూసి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చూడండి, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు. చూడండి, అతడు రాజు అంటే ఎంత వైద్యం ఉండుంటుంది వాళ్ళ రాజ్యంలో. అవసరమైతే ఇతర రాజ్యాలకు కూడా కబురు పంపించి, ఇదిగో పలానా వ్యాధి వచ్చింది, రాజుగారికి బాగు చేయాలని ఎంత కబురు పంపించి ఉంటాడు. చూడండి, ఏ పరిస్థితి లేనప్పుడు ఇంకా దేవుడినే ఆధారం చేసుకున్నాడు ఆయన. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఆయనకి సెలవిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు కన్నీళ్లు విడిచిట నేను చూసి తిని నీ ప్రార్థన. ఎవరు చూశారని గోడ తట్టు తిప్పుకుంటే ఎవరు చూస్తారు? అక్కడ ఎవరు కూడా చూసేవాళ్ళు లేరు. చూసేవాడు యేసయ్యే. దేవుడే చూస్తాడు. దేవుడే చూశాడు. హిజ్కియా కన్నీటిని దేవుడే చూశాడు. నీ కన్నీటిని చూసేది కూడా దేవుడే. నీకున్నటువంటి బాధలు, నీకున్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు మీ ఇంట్లో వారికి తెలియకపోవచ్చు, ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు, బంధువులకు తెలియకపోవచ్చు. కానీ నీ బాధ, నీ అంతరంగం ఉన్నటువంటి బాధ, నీ కన్నీరు చూసే దేవుడు ఆయన నీకు సహాయము చేసేది. హిజ్కియా రాజు అయ్యుండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు.
కాబట్టి అంటున్నాడు, నువ్వు కన్నీళ్ళు విడిచి నువ్వు ప్రార్థన చేసాడు కాబట్టి నీ కన్నీళ్ళు విడిచి చూసి నేను బాగు చేసి ఉన్నాను, నేను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరానికి ఎక్కుపోదువు. 3వ దినం ఎక్కడికి వెళ్తావంట? మందిరానికి వెళ్తావని చెప్పాడు. హల్లెలూయా. మొదటగా బాగుపడిన తర్వాత ఎక్కడికంటే మందిరానికే వెళ్తాం. చూడండి, మొదటగా బాగుపడిన తర్వాత చాలామంది ఎక్కడికి వెళ్తారంటే చుట్టాల ఇంట్లకి, అక్కడికే ఇక్కడికే తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు మందిరానికి ఎక్కిపోతావు. 3వ దినాన్నే దేవుని సన్నిధికి నువ్వు ఎక్కి వెళ్తావు అన్నాడు. ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఇక్కడ చూడండి చూడండి, చచ్చిపోతావు అనుకున్న వ్యక్తికి దేవుడు అంటున్నాడు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తానన్నాడు. చూడండి ఎంత గొప్ప, చూడండి ప్రార్థనకి ఎంత ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. చనిపోతాడన్న వ్యక్తి అతడు ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతడి కన్నీళ్లను చూసి దేవుడు అంటున్నాడు, నిన్ను బాగు చేస్తాను, నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు, తర్వాత నీకు 15 సంవత్సరాల ఆయుష్ నీకు అనుగ్రహిస్తానన్నాడు. అలాగే మన జీవితాల్లో మనకున్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు ఏదైనా సరే మనము దేవుణ్ణి గనక మనం ఆశ్రయం చేసుకుని మనం ప్రార్థన చేసుకుంటే గనక దేవుడు మనకే ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. మందులకు తగ్గకపోవచ్చు, డాక్టర్లు చేసే వైద్యము సరిగ్గా సహకరించకపోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఏదైనా అవ్వచ్చు, ఏ విధమైన సమస్య అయినా అవ్వచ్చు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదన్నమాట. ప్రార్థన ఆలకించే దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు, మేలు చేస్తాడు. ఈయన మంచి దేవుడు. యేసు అనగా రక్షకుడు, నిన్ను రక్షిస్తాడు. నీకున్నటువంటి వ్యాధులను, నీకున్నటువంటి సమస్యల నుంచి ఆయన విడిపించే దేవుడు. బైబిల్ గ్రంథాల్లో అనేక స్వస్థతలు కనపడతాయి మనకి. అనేక స్వస్థతలు యేసయ్య చేసినట్టుగా కనపడతాయి. కనుక నువ్వు అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నిరుత్సాహ పడకూడదు. కనుక దేవుడు మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. హిజ్కియాని మరణం నుంచి తప్పించి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవుడు. మనకు కూడా ఆయన సహాయము చేస్తాడు. మనల్ని కూడా అలక్ష్య పెట్టే దేవుడు కాదు, మనకు కూడా సహాయాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. నీవు విశ్వాసముతోటి నువ్వు ప్రార్థన చేస్తే హిజ్కియాకి సాయం చేసిన దేవుడు మనకు కూడా సాయము చేస్తాడు. ఎందుకంటే హిజ్కియాకు ఒక దేవుడు, మనకొక దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. యేసయ్య నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఉన్నవాడు అనివాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవలసింది ఏంటంటే, వారి జీవితంలో ఎలా జరిగింది నా జీవితంలో కూడా జరుగుద్ది. ఊరికే కథల పుస్తకంలాగా ఇది చదువుకోవడం కాదు. వారి జీవితంలో, హిజ్కియా జీవితంలో ఇలాగ జరిగింది, నా జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. విశ్వాసం రావాలి. అందుకనే యుగాంతముందున్న మీకు బుద్ధి కలుగుటకి ఇవి రాయబడిను అంటాడు. అంటే ఎందుకు రాయబడ్డా అంటే మనకు బుద్ధి కలుగుటకి దేవుడు కార్యాలు చేసే దేవుడు. ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నప్పటికీ, డాక్టర్లు చెప్పలేమన్నా సరే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, సహాయాన్ని చేస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు బాగుపడకలేదనుకో, దేవుడు నీకు మంచి పరలోకాన్ని ఇస్తాడు. అది చాలా ముఖ్యం. అది చాలా, దీనికంటే అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటాడు పౌలు. ఈ లోకంలో మన జీవితానికి కావలసినటువంటి అన్నీ కూడా దేవుడు చేస్తాడు. ఒకవేళ ఈ భూమిని వదిలిపెట్టే పరిస్థితి వస్తే దీనికంటే మంచిది. ఇది మట్టితో చేయబడిన భూమి, అది బంగారంతో కట్టబడుతుంది, బంగారం సువర్ణ వీధులు. అక్కడ మంచి మంచి ఆ పరలోకాన్ని గురించి చెప్తూ ఆకలి లేని, ఎండవేడి లేని, ఎటువంటి బాధలు లేని అలాంటి రాజ్యంలోనికి నీకు దేవుడు చోటు కల్పిస్తాడు. కనుక ప్రార్థన చేయడం అనేది మంచిది, దేవుణ్ణి కలిగి జీవించడం అనేది మంచిది. నీ పరిస్థితి ఎప్పటికైనా నువ్వు విశ్వాసాన్ని కోల్పోకుండా
నువ్వు ఎప్పుడు నిరీక్షణతోటి నా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నాకు మేలే చేస్తాడు, ఈ భూమి మీద నేను బ్రతకడం మేలైతే నాకు ఆయన మేలే చేస్తాడు అన్న విశ్వాసంతో నువ్వు జీవించినట్లయితే ఎక్కడా మేలు చేస్తాడు. ఈ భూమిని విడిచిన తర్వాత కూడా నీకు మేలు. మొత్తం మీద ప్రార్థన చేయడం అనేది చాలా మంచిది. ప్రార్థన చేయడం అనేది చాలా మంచిది. హిజ్కియా జీవితంలో ప్రార్థన చేయడం బట్టి ఆయన 15 సంవత్సరాల మళ్ళీ ఆయుష్ పొందుకున్నాడు, రాజ్య పరిపాలన జరిగించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప మేలులు చేసి సహాయము చేస్తాడు. కాబట్టి మన విశ్వాసంతో ఉందాం. హిజ్కియాకు బాగు చేసిన దేవుడా, నన్ను కూడా బాగు చేసే దేవుడు నీవే. హిజ్కియాకు ఒక దేవుడు, మనకొక దేవుడు కాదు కదా. హిజ్కియా అని ఏ దేవుడినైతే ప్రార్థన చేశాడు, మనము అదే దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం. మనము అదే దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనము అదే ఆత్మ, అదే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అదే కృప, నీ కృపతో జ్ఞాపకం, మనం కూడా ఆయన కృపలోనే జ్ఞాపకం చేసుకోమని అడుగుదాం. ఎవరైతే బలహీనతగా ఉన్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలో మనం ఉన్నామని ఎరిగి ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన యేసయ్య స్తోత్రాలు. హిజ్కియాని బాగు చేసిన దేవుడా, అతడు ప్రార్థన చేయగా అతని ప్రార్థన ఆలకించి బాగు చేసిన దేవుడా, మరి నీ కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవుడా, ప్రభువా నాయన అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహించిన దేవుడా, మరి ఇక్కడ నీ బిడ్డలు ఎవరైతే దేవా నాయన మరి రోగంతో, బాధతోటి, ఇబ్బందితోటి ప్రభువా ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. వారిని స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, వారికి ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి దేవా. ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఆ వ్యాధి నుండి విడుదల కలిగించండి, సంపూర్ణ స్వస్థత పరచండి దేవా. హిజ్కియాని బాగు చేసి మందిరానికి నడిపించిన దేవుడా, నీ బిడ్డలను కూడా బాగు చేసి మందిరానికి వెళ్ళడానికి సహాయం దయచేయండి దేవా. హిజ్కియాకు ఒక దేవుడు, మాకొక దేవుడు కాదు నాయన. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. దేవా, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ఏ రోగంతో నీరసంతో ఇబ్బందుల్లో ఉన్నారో వాటిని అన్నిటి నుంచి తప్పించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.